హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సీతా మహాలక్ష్మిని. ముందుగా ఈ వీడియో ఎవరైనా చూస్తే ఒక లైక్ చేసుకోండి, ఎందుకంటే చాలా బాగుంటుంది వీడియో మొత్తం. అందరం కూడా ఒక పిల్లలు పెద్దవాళ్ళు ఒక 40 మంది దాకా ఎంజాయ్ చేసుకుంటూ ఒక గుడి దగ్గరికి అయితే ప్రోగ్రామ్ పెట్టుకున్నామండి. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే తిరుపతమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. దారిలో ఇడ్లీ వేసుకుని ఆ ఇడ్లీ తిని తర్వాత జర్నీ అయితే మొదలెట్టాం. జర్నీ మొదలెట్టిన తర్వాత అందరం కలిసి గుడి దగ్గరికి అయితే చేరాం. ఒక రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్ అయితే తీసుకున్నాక తెల్లారి పొద్దున్నే లేసి అందరం కూడా రెడీ అయ్యి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం. అప్పుడు బూర్లు వేసుకోవాలి కాబట్టి బూర్లు కోళ్ళు అయితే తెచ్చుకుని అందరం కూడా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి ఎలా బూర్లు వేస్తున్నారు మా వాళ్ళందరూ కూడా. ఇక్కడ విచిత్రం ఏంటంటే సౌకర్యం మొత్తం చాలా చాలా బాగుందండి. ఒక వంటకి ఏంటి, ఒక నీళ్ళకి ఏంటి, బాత్రూమ్స్ ఏంటి, అన్నీ చాలా ఎలాంటి ఇబ్బంది లేదండి, అంత బాగుంది. గుడి దగ్గరికి వచ్చేసిన తర్వాత అందరూ కూడా చక్కగా పోతులు, కోళ్ళు కోసుకునే వాళ్ళు కోళ్ళు, అదే ఎవరి స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళు అన్నీ చేసుకుంటున్నారండి. సెక్యూరిటీ కానీ గుళ్ళో వెళ్ళేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది లేదండి, చాలా బాగుంది. అంటే ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి గుడి చాలా చిన్నగా ఉంటుందేమో అనుకున్నాం మేమైతే మైండ్లో. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ జనం అసలు తీర్థం ఉంటుంది చూడండి, సేమ్ తీర్థం లాగానే ఉంది. అందరూ కూడా బోనాలు ఎత్తుకుని పూతలైతే కోసుకుంటున్నారండి. మేమైతే ఇదే ఫస్ట్ టైం చూడడం, ఇప్పుడు దాకా అయితే చూడలేదు. గుళ్ళోకి అయితే లోపలికి వెళ్ళాం కానీ ఫోన్లు అయితే తీసుకెళ్ళనివ్వట్లేదండి. ఫోన్లు అయితే బయట ఉంచేసి మేమైతే అందరం గుళ్ళోకి అయితే వెళ్ళాం. చూడండి అందరూ చిన్నపిల్లలాగా ఎలా డ్యాన్స్ చేస్తున్నారు, అసలు ఎంత బాగుందో గుడి దగ్గర. మా ఊర్లో నుంచి అయితే ఒక సంవత్సరానికి ఒకసారి అయితే వెళ్తారండి, కానీ మేము ఎప్పుడూ రాలేదు. ఇదే ఫస్ట్ టైం. రామా వద్దా అన్నట్టు కింద అనుకున్నాం, కానీ అమ్మవారి దయ వల్ల మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చాం. అంతా కూడా ప్రశాంతంగా తిరిగాం. అంతేకాదండి, ఒక నైట్ అక్కడ ఉంటే నైట్ 10 దాకా కూడా షాపింగ్ చేస్తూనే ఉన్నాం, అంత బాగుందండి. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ గుడిలోంచి మేమున్న రూమ్ దగ్గరికి అయితే వచ్చి ఇదిగోండి ప్రసాదం అయితే పెట్టారు. ప్రసాదం అయితే బూర్లు పెడుతున్నారు, ఆ బూర్లు తిన్నాం. మళ్ళీ సాయంత్రం చల్లబడిన కాడ నుంచి 4 కాడ నుంచి మళ్ళీ తిరుగుతాక మొదలెట్టాం షాపింగ్ చేసుకోవడానికి. వర్షం అయితే పడింది. మా వాళ్ళందరినీ కంగారు పెట్టి తీసుకెళ్తే ఇదిగోండి ఎవరి కాళ్ళు హ్యాండ్ బ్యాగులు కొనుక్కునేవాళ్ళు హ్యాండ్ బ్యాగులు అన్నీ, దండలు అన్నీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్నీ కొనుక్కుంటున్నారు. ఇక్కడ అన్నీ చూడండి, అదిగోండి కోనేరు కనిపిస్తుంది కదా, కోనేరు అయితే కృష్ణానదికి